గర్భవతిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? అలాగే బిడ్డకు జన్మనిచ్చాక ఎటువంటి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది? సో, మనకు ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అందరికీ తెలుసు. సో, ప్రెగ్నెంట్ అవ్వగానే చాలా ఎక్కువగా ఫుడ్ అనేది ఇద్దరికీ తినాలి అని చెప్పేసి డైట్ బాగా ఇస్తా ఉంటారు. సో, మనకేంటంటే ఇది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. సో, మనం రోజు తినే డైట్‌లో కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, లిక్విడ్స్ ఇవన్నీ చాలా అవసరం. డైరీ ప్రొడక్ట్స్ కూడా. సో, దీన్ని సమతుల్యంగా అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అలా అని మనం ప్రతీదీ కొలవలేము, మనం వెయిట్ చేయలేము. కాబట్టి ఏంటంటే మనము నార్మల్‌గా మీరు రెగ్యులర్‌గా తీసుకునే డైట్‌లోని రోజు ఆకుకూరలు అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. వెజిటబుల్స్ అన్ని రకాల వెజిటబుల్స్ అవకాశం ఉంటే అన్నీ తింటే సో, అదేంటంటే రైస్ క్వాంటిటీ తగ్గించి ఎక్కువగా కూరలు ఎక్కువగా తినడము, సలాడ్స్ తినడము, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడము, డైలీ మీ డైట్‌లో కంపల్సరీగా ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేయడము, ఒక యాపిల్ గానీ, ఒక అనార్ గానీ ఇవన్నీ కంపల్సరీగా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేయడం ద్వారా చాలా వరకు ఈ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ సప్లిమెంట్స్. దీనివల్ల ఏంటంటే కాల్షియం సప్లిమెంటేషన్ మనకి బోన్ స్ట్రెంత్ మీకు బేబీకి ఎదిగే బేబీకి కూడా బోన్ స్ట్రెంత్ కావాలి కాబట్టి మిల్క్ సప్లిమెంట్స్‌లో పాలు గానీ, పెరుగు గానీ, బటర్, చీజ్ ఆల్ దీస్ ఐటెమ్స్ అంటే డైరీ ప్రొడక్ట్ కూడా మీ ఫుడ్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇదే కాకుండా విటమిన్స్, మినరల్స్ నట్స్‌లో ఉంటాయి. సో, డ్రై ఫ్రూట్స్, నట్స్ మనకి గ్రెయిన్స్ ఇవన్నీ తీసుకోవడము. సో, మీకు ఎంత వీలైతే అంత మీరు కొద్దిగా తిన్నా గానీ హెల్తీ న్యూట్రిషియస్ డైట్‌ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా అవసరము. సో, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీయే కాకుండా డెలివరీ తర్వాత గూడా. సో, చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలా కేర్ తీసుకొని ఆఫ్టర్ డెలివరీ ఫుడ్ మీద అంత కాన్సంట్రేషన్ పెట్టరు. సో, ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ అంటే మీరు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి మిల్క్ ప్రొడక్షన్‌కి ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ తీసుకోవడము, ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్ ఎందుకంటే మీకు నార్మల్ డెలివరీ అయినా అయ్యుండొచ్చు, సిజేరియన్ డెలివరీ అయినా అయ్యుండొచ్చు. సో, మీ టిష్యూస్ అంతా నార్మలైజ్ రావాలి, హీలింగ్ బాగుండాలి అంటే కంపల్సరీగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం అనేది కూడా చాలా అవసరం. సో, ఇవన్నీ టేక్ కేర్ చేసుకోవడం ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ డెలివరీ చాలా అవసరం. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Golgo Health. Don't forget.